హాయ్. సో 'వారణాసి' పైన చాలా ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి మూవీ పైన. మరి ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఆల్రెడీ అనౌన్స్‌మెంట్ చేశారు గదా! రాముడి గెటప్ అని చెప్పేసి అన్నది. బట్ చాలా బావుంటదని అనుకుంటున్నా. ఆయన లుక్ కూడా ఆయనకి సెట్ అవుతదని నేను అనుకుంటున్నా. అంటే మన పురాణాల గురించి ఏమైనా చూపించేది ఉంటుందంటారా సినిమాలో? మరి ఇంక రాముడి గురించి రాముడు గెటప్ అన్నప్పుడు ఖచ్చితంగా ఉంటుంది. ఆల్రెడీ ఆయన టైటిల్ గ్లింప్స్‌లో ఆల్రెడీ చూసాం గదా! అన్నీ మొత్తం వండర్స్ అన్ని చూపిచ్చి ఏదో చూపిచ్చారు కాబట్టి బట్ ఉంటదని అనుకుంటున్నాను. ఇంకొకటి మనకి పాన్ ఇండియన్ లెవెల్‌లో ఏదైనా మూవీ రిలీజ్ అయింది అంటే 'బాహుబలి', 'త్రిబుల్ ఆర్'తో ఉంటే కలెక్షన్స్ పోలుస్తూ ఉంటారు. మరి ఈసారి నుంచి 'వారణాసితో' ఏమైనా కంపేర్ చేస్తారంటారా? అది అస్సలు అవ్వదది. ఫస్ట్ టైమ్ నిజంగా చెప్పంటే నాకు గర్వంగా ఉంది. అంటే మన తెలుగులో ఉన్నందుకు నాకు గర్వంగా మన తెలుగు డైరెక్టరు అంటే అన్ని లాంగ్వేజ్‌లో అన్ని మొత్తం 120 పైన అనుకుంటా అది నాకు తెలిసి. అంత రిలీజ్ అవ్వడం చాలా గర్వంగా ఉంది నాకైతే నిజంగా. 'త్రిబుల్ ఆర్'కి ఆస్కార్ వచ్చింది కదా! మరి 'వారణాసికి' కూడా వస్తుందంటారా మరి? అది చెప్పలేము, అది సినిమా వచ్చేంత వరకు చెప్పలేము. ఏది మనం ఇప్పుడు దానికి కూడా వస్తదని మనం అనుకోలేదు. వచ్చాక చెప్పండి. ఇప్పుడు మనకి పాన్ ఇండియన్ లెవెల్‌లో హీరో అయినా కానీ వరల్డ్ వైడ్ హీరో అనంగానే మనకి 'రామ్ చరణ్', 'ప్రభాస్', 'ఎన్టీఆర్' చిన్నగా 'అల్లు అర్జున్' కూడా కనిపిస్తున్నారు. మరి ఇక నుంచి అయినా 'మహేష్ బాబు' కూడా కనిపిస్తారా పాన్ ఇండియన్ లెవెల్ హీరోస్‌లో? ఎందుకు మహేష్ బాబు కూడా ఆల్రెడీ ఫస్ట్ నుంచి అంటే పాన్ ఇండియన్ ఆ! మూవీలో కదా! ఇంగ కంటిన్యూ‌గా ఇప్పుడు ఒక్కసారి ఆటోమేటిక్‌గా ఇప్పుడు మన చిన్న సినిమా చిన్న హీరోలే ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలు తీస్తున్నారు ఇప్పుడు. ఆటోమేటిక్‌గా అయిపోతది అట్లేం. సో, ఇప్పుడు వరకు 'రాజమౌళికి' ఇంతవరకు కూడా ఫెయిల్యూర్ అనేది లేదు. మరి ఇప్పుడు వచ్చే సినిమాలలో కూడా మరి ఎలా ఉండబోతుంది? ఫెయిల్యూర్ వస్తదా? లేకపోతే విజయం సాధిస్తారా సక్సెస్‌ఫుల్‌గా? ఒకటే అండి, సినిమా హిట్ అయితదా పోతా అనేది జనాలు అంటే ఇప్పుడు చూసుకుంటారు. పోస్టర్స్ రిలీజ్ అయ్యాయి. అవునవును. అంటే సినిమా ఏందంటే ఇప్పుడు మనం అనుకుంటాం. రీసెంట్‌గా మనం అట్లా ఎక్స్‌పెక్ట్ చేసిన సినిమాలన్నీ అడ్రస్ లేకుండా పోయిన సినిమాలు కూడా ఉన్నాయి. సినిమా ఏందో జనాలకి ఇప్పుడు మైండ్ మనకంటే జనాలు బాగున్నారు. ఎందుకంటే సినిమా బాగుందా? మన రివ్యూ అవసరం లేదు వాళ్ళకి. డైరెక్ట్ వాళ్ళు చూసి వాళ్ళే జనాలకి చెప్పేసుకుంటున్నారు. అట్లా ఉంది ఇప్పుడు. అని జనాలు చూసి యాక్సెప్ట్ చేస్తారు. హాయ్ అండి. హ్మ్. సో 'వారణాసి' మూవీ పైన చాలా ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి గదా! మీ ఎక్స్‌పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు సినిమా? అதான் ఇది కంపల్సరీ వరల్డ్ ఇండస్ట్రీ హిట్. రాజమౌళి సార్ ఇప్పుడు వరల్డ్ ఫుల్ గా ఫేమస్ అయిపోయాడు. ఇప్పుడు మహేష్ బాబు సారు ఆయన చెప్పవల్ల ఆయన తెలుగు ఇండస్ట్రీ లెజెండ్. సో పృథ్వీరాజ్ సారు మళ్ళీ హిందీ హీరోయిన్ ప్రియాంక చోప్రా వాళ్ళు సపోర్ట్ గా వస్తున్నారు. ఇంకా పెద్ద ఇండస్ట్రీ హిట్ కొడుతుంది. నేను ఆవలని వెయిట్ చేస్తున్నా ఆ మూవీ కోసం. అయితే ఇప్పుడు 'రాజమౌళి' సినిమాలను అనంగానే మనకి ఏ సినిమా కలెక్షన్ అయినా సరే 'బాహుబలి' తోటో లేదా 'త్రిబుల్ ఆర్' తోటో కంపేర్ చేస్తూ ఉంటారు. మరి ఈసారి నుంచి లెక్కలు మారుతాయా? అంటే మళ్ళా 'వారణాసితో' ఏమైనా కంపేర్ చేసే ఛాన్సెస్ ఉంటదా? వారణాసి ఎగిరిపోతుంది ఇంక కలెక్షన్ అంతా. ఇప్పుడు ఇదివరకు ఉండే కలెక్షన్ అంతా అదంతా బద్దలు కొట్టేసి నెక్స్ట్ ల్యాండ్ మార్క్ కొడుతుంది. అది అది మట్టు గ్యారంటీ. వాళ్ళకి ఇంకో ఏదో రూమర్స్ ఏదో జరుగుతుంది. ఏదో వారణాసిలో సితారా పాప ఉండబోతుంది అని చెప్తున్నారు. ఉండితే ఇంకా హైలైట్ గా ఉంటుంది. ఎక్స్పెక్ట్ చేస్తున్నా సితారా ఈ వారణాసిలో యాక్ట్ చేయాలని. సో ఫ్యాన్ గా ఒక రిక్వెస్ట్ గా పెట్టుకుంటున్నా. అంటే ఇంకొకటి హిస్టారికల్ గా ఉంటుంది సినిమాలో అని అంటున్నారు. అంటే మన పురాణాలను ఏమైనా చూపించే ఇది ఉందంటారా అవకాశం? అదా దాంట్లోనే టీజర్ లోనే తెలుస్తుంది నాకు కొంచెం పురాణాలు అంతా చూపిస్తున్నారు. పురాణాలు చూపియాలా ఈ ట్రెండ్ కి కనెక్ట్ అయ్యే మరి చూపియాలా రాజమౌళి సార్. అదని చెప్పుకుంటున్నా. పాత బోర్ కొట్టేలాగా ఉండకూడదు. ఈ ట్రెండ్ కి కనెక్ట్ అవ్వాలి. ఆల్మోస్ట్ ఆ ట్రెండ్ ఉండాలా, ఈ ట్రెండ్ ఉండాలా. మగధీర ఎట్టా ట్రెండ్ ఈ ట్రెండ్ లో ఉంటది, ఆ ట్రెండ్ ఉంటది. సో అలాంటి ట్రెండ్ సెట్ చేయండి అదని చెప్పుకుంటున్నా. వరల్డ్ వైడ్ హీరోస్ అంటే మనకి ముందుగా గుర్తొచ్చేది 'ప్రభాస్', అలానే మన 'ఎన్టీఆర్', 'రామ్ చరణ్', 'అల్లు అర్జున్'. మరి ఈసారి నుంచి 'మహేష్ బాబు' అనే పేరు కూడా వినిపిస్తుందంటారా వరల్డ్ వైడ్ లో? మహేష్ బాబు ఆల్రెడీ ఇండస్ట్రీ కొట్టేశారండి. ఇప్పుడు ఎట్టా మహేష్ బాబు సినిమాలదా ఇప్పుడు అదర్ మూవీస్ లో రీమేక్ చేస్తున్నారు. మహేష్ బాబు ఫేమస్ అయ్యేట పోకిరి సినిమా మళ్ళాగా ఇది చాలా చాలా మూవీస్ రీమేక్ చేస్తున్నారు. సో గిల్లి తమిళ్లో విజయ్ చేస్తున్నారు. సో మనకి ఇప్పుడైతే 'వారణాసి' చాలా ట్రెండింగ్ లో ఉంది. మరి 'వారణాసి' మూవీ ఎలా ఉండబోతుందని మీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయండి? వారణాసి మూవీ అయితే ఇప్పటి వరకు మన రాజమౌళి గారికి అపజయం లేదమ్మా. అపజయం లేదు. అదే కోవలో ఇది కూడా ఉంటుందని నేను నమ్ముతున్నాను. యాక్చువల్ గా ఎంతో ఎక్సైజ్ తర్వాతే మహేష్ బాబు గారు అన్ని సంవత్సరాలు ఆయనకి కేటాయించారు. యాక్చువల్ గా అది ఎంత మహేష్ బాబు ఆయన ఫామ్ లో ఉన్న యాక్టర్, ఇంకా అందులో సూపర్ స్టార్, అందులో సమస్య లేదు. అయితే ఏంటంటే రాజమౌళి గారికి అన్ని సంవత్సరాలు కేటాయించడం అంటే దాని మీద ఎంతో నమ్మే ఆ ప్రాజెక్ట్ ఒప్పుకున్నారు. అందులో ఆ విషయంలో అయితే
డ్యామ్ షూర్ అనమాట, షూర్ షాట్ హిట్. ఒక్కొక్క డిపార్ట్మెంట్ లో ఒక్కొక్కరిని తీసుకొస్తున్నారు కదా, కేరళ నుంచి, ఈ తమిళనాడు నుంచి, అలానే బాలీవుడ్, ఇక్కడ మన హాలీవుడ్, అన్ని దాన్ని కవర్ చేస్తున్నారు. ఇంకా ప్రియాంక చోప్రా హాలీవుడ్ కి కూడా చెందిందే కాబట్టి మరి ఇన్ని రంగాలకి చెందిన వాళ్ళని ఒకసారి తీసుకొస్తున్నారు. మరి సినిమాని ఏ లెవెల్ లో తీసుకెళ్తారంట? అది ఎలాగంటేనండి, ఆయన రాజమౌళి గారు ముందు నుంచి ఉన్న అలవాటే. ఎలాగంటే ఆయన చేసే అన్ని పాన్ ఇండియన్ సినిమాలే, ఎప్పుడు ఏగా సినిమా నుండి. ఇంకా పాన్ ఇండియన్ అంటే అన్ని భాషలకే కనెక్ట్ అవ్వాలంటే అన్ని భాషల నుంచి ఉన్న హీరోల్ని లేదా యాక్టర్ని తీసుకోవాలి. ఆ విధంగానే ఆయన ప్రమోట్ చేసుకుంటాడు. ప్రమోషన్ లో కూడా చాలా విగరస్ గా ఉంటాయి, చాలా గట్టిగా ఉంటాయి ప్రమోషన్లు. దాని తగ్గట్టుగానే బాహుబలి 1, బాహుబలి 2 చూసాం, ఆయన RRR చూసాం. అన్ని సినిమాలు అదే కోవలు ఉంటాయి. ఇంకా గ్రాండియర్ స్కేల్ అన్నమాట. ఆ గ్రాండియర్ స్కేల్ గానే ఇది కూడా ఉంటుంది. దీనికి తగ్గట్టుగానే కాస్టింగ్ అలా ఉంది. ఎలాగంటే మహేష్ బాబు గారు, ప్రియాంక చోప్రా, ఇంకా బేబస్వైన ఎస్టిమేషన్. ప్లస్ ఏంటంటే ఇది మైథలాజికల్ మూవీగా ఉండే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు. మొన్న ఫస్ట్ లుక్ లో విడుదల చేసిన, అంటే సైంటిఫిక్ మైథలాజికల్. మన పృథ్వీరాజ్ సుకుమారన్ గారు ఫస్ట్ లుక్ చూస్తే ఏంటంటే ఒక అవుటివాడిగా కుర్చీ మీద కూర్చున్న ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. అదే కోవలు ఏంటంటే ఏదో మొత్తం మీద టెక్నికల్ గా హై ఉంటుంది, అట్ ద సేమ్ టైమ్ ఫిక్షనల్ గాను లేదా స్టోరీ పరంగా కూడా చాలా హై ఉంటదని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. వరల్డ్ వైడ్ హీరోస్ అంటే మనకు గుర్తుకొచ్చేది ఎన్టీఆర్, తర్వాత ప్రభాస్, అంత తర్వాత అనుకుంటే అల్లు అర్జున్. ఈసారి నుంచి అయినా మరి మహేష్ బాబు వరల్డ్ వైడ్ గా తెలుస్తారంటారా? అందులో డ్యామ్ షూర్ అమ్మ, అందులో సమస్య లేదు. మహేష్ బాబు గారు మనం అలాగనుకుంటాం కానీ యాక్చువల్ గా యుఎస్ఏలో, నార్త్ అమెరికాలో ఆయనకున్న సేల్స్ ఇంకెవరికి ఉండవు, అంత అలా ఉంటాయి. ఎందుకంటే ఆయన పాన్ ఇండియా సినిమా చేసి ఉండకపోవచ్చు కానీ ఈ హీరోగా అందరికీ తెలిసిన వాళ్ళు. ఎందుకంటే రణబీర్ కపూర్ కానీ లేదా ఆ సమకాలీకులు కాంటెంపరీ హీరోస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా చాలా సుప్రచితం ఎవరు మహేష్ బాబు గారు. ఆ విధంగానే డ్యామ్ షూర్ అమ్మ, అందులో నో డౌట్. అయితే మనకి వారణాసి సినిమా గురించి బాగా ట్రెండ్ అవుతుంది కదా. బాహుబలి తర్వాత రాజమౌళి అండ్ మన ఇదే రేంజ్ లో మహేష్ బాబు కూడా వెళ్ళే అవకాశం ఉందంటారా వరల్డ్ వైడ్ గా? రాజమౌళి అన్న తీస్తుండు కాబట్టి ఉండొచ్చు. ఎందుకంటే ఆయన సినిమాలకు అంత వాల్యూ ఉంటది. ఆయన 20 రోజులకి, 30 రోజులకి, 2 నెలలకు, 3 నెలలకు తీసే వ్యక్తి కాదు కదా. చరిత్ర సృష్టిస్తాడు ఆయన సినిమా తీస్తే. అందుకని ఆయన సినిమా మీద మాలాంటి చదువులేని వాళ్ళకి కూడా ఎక్కువ ఎక్స్పెక్టేషన్ ఉంటది. అంటే ఏ కలెక్షన్ ని పోల్చినా గానీ బాహుబలితో పోలుస్తారు, దాని తర్వాత RRR తో పోలుస్తారు. మరి ఇప్పుడు వారణాసితో పోల్చే అవకాశం ఉందంటారా కలెక్షన్స్ విషయానికి వస్తే? ఉండొచ్చు కూడా. ఎందుకంటే కొత్త ట్రెండ్ మళ్ళీ మొదలు పెట్టొచ్చు. ఆయన తీస్తే సంచలనమే. సినిమాకు ఒక సంచలనం ఉంటది అనమాట. బాహుబలికి ఒకటి ఉంది, మరి RRRకి ఒకటి ఉంది, మరి ఇప్పుడు మహేష్ బాబుని పెట్టిండిగా, దీనికి ఇంకో కొత్త ట్రెండ్ వస్తుందేమో. అంటే మనం ఎక్కువగా మాస్ లో కొంచెం చూపిస్తూ ఉంటారు కదా, మహేష్ బాబు అంటే కొంచెం క్లాసిక్ గా కనిపిస్తూ ఉంటాడు. మరి ఎలా చూపిస్తాడు అంటారు, అంటే ఇప్పటి వరకు వచ్చిన దాంట్లో? మన రాజమౌళి అన్న హీరోలు ప్రతి హీరోలు ఒక లుక్ తీసుకురావాలంటే ఆయన తర్వాతనే. మరి మాస్ లుక్ తీసుకొచ్చినాక ఏంలో మాస్ బయటపడుద్దేమో. ఇప్పుడు దాకా ప్రజలు మనం క్లాస్ చూసినాం, ఆయన్ని లవర్ బాయ్ గా చూసినాం. ఇప్పుడు మాస్ గా చూడాల, చూస్తే అసలు ఆయన లుక్ ఎట్లుంటుందో తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళ నాన్నగారు సూపర్ స్టార్ కృష్ణ గారు అల్లూరి సీతారామరాజు సినిమా తీసిండుగా, ఆ టైప్ లో ఉంటదేమో అనుకుంటాను నేను. అంటే ఇంతకు ముందు జపాన్ కానీ ఇంకా బయట దేశాలకు వెళ్తే ఓన్లీ ప్రభాస్ లేదా మన ఎన్టీఆర్ పేర్లు వినిపిస్తాయి, ఇంకా అల్లు అర్జున్ పేరు వినిపిస్తుంది. ఇక నుంచైనా మహేష్ బాబు పేరు వినిపిస్తుంది అంటారు వరల్డ్ వైడ్ గా? వినిపించవచ్చు, ఈ సినిమా తర్వాత వినిపించవచ్చు. ఇది కనుక హిట్ అయితే అసలు ఈ హీరోలకు పేరు తీసుకొచ్చేదే రాజమౌళి అన్న. అందుకే నేను ఆయన కోరుకున్న మన శివాజీ ఛత్రపతి సినిమా, వాళ్ళ కొడుకుది సంభాజీ మహారాజ్ది, ఈ ఇట్లాంటి కథల చరిత్రలు తీసుకొస్తే తెలుస్తుంది ఇప్పుడున్న సమాజానికి అని చెప్పి నేను చాలా సార్లు కోరుకున్నా. వారణాసి గురించి ప్రమోషన్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి. మరి రాజమౌళి ఈసారి ఎలా ఉండబోతుంది అంటారు, ప్రమోషన్స్ కానీ మూవీ కానీ? సూపర్ హిట్ ఉండబోతున్నామా. అట్లాగే అయోధ్యలో జరుగుతున్నట్టు సమాచారం కూడా అందింది. ఈ సినిమా మళ్ళీ అయోధ్య రామ మందిరం చూడలేని వాళ్ళకు కూడా మళ్ళీ చూపించే అంతా ఈ సినిమా ద్వారా ఒక ఆకర్షణ అనేది జరగబోతుందని మేము అనుకుంటున్నాం. అంటే ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో కనిపించబోతుంది అన్నారు, ఒక్కొక్కరు క్యారెక్టర్ ఒక్కొక్కలాగా రివీల్ చేస్తున్నారు. మరి ఎలా ఉంటది? మహేష్ బాబుకు తగ్గట్టే ఉంటదమ్మా. ఒక మరి ఆంజనేయ స్వామి అవతారం కూడా ఉందని కొంతమంది కామెంట్లు చేయడం చూశాను నేను. మరి అవతారం ఉందంటే వేరే ఊహించాలి, కానీ చరిత్రలో చిన్నపిల్లలకి హృదయాల్లో ఉన్న మహేష్ బాబు మళ్ళీ పిల్లల సినిమా ద్వారా మళ్ళీ బయటికి రాబోతున్నారు రాజమౌళి ద్వారా, అంటే ఒక హ్యాపీనెస్ అనిపించింది. రాజమౌళి సినిమా అంటేనే మనకు వరల్డ్ వైడ్ గా వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే మనకి బాహుబలి ఉందో అప్పటి నుంచి. మరి ఈసారి అది మహేష్ బాబు కూడా మనకి వరల్డ్ వైడ్ గా తెలిసే అవకాశం ఉందంటారు? కంపల్సరీగా ఉందమ్మా. రాజమౌళి అనగానే బాహుబలి బాహుబలి అంటున్నారు, ఈసారి నుంచి మారిపోయింది, వారణాసి అనే పేరు రాజమౌళికి వచ్చిందని మేము అనుకుంటున్నాం. అంటే ఏమైనా హిస్టారికల్ గా తీసే అవకాశం ఉందంటారా, హిస్టరీ గురించి చూపిస్తారంటారా? ఏ వచ్చింది కాబట్టి ఏదైనా చేయొచ్చు అనే ఆలోచన కూడా ఉందమ్మా. ఏంటంటే ఆ పులులతో సింహాలతో తిరగడం కొన్ని చూసాము,
మూమెంట్ అనేది వేరేగా ఉంది అనే ఆకర్షణ జనాన్ని చేయబోతుంది. కానీ పార్ట్ 2 పార్ట్ 3 లేకుండా దీనిలోనే ఒక సినిమా లాగా పెట్టేస్తే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం. అంటే పృథ్వీరాజ్ సుకుమార్ అని క్యారెక్టర్ రివీల్ చేయంగానే అందరూ కూడా ట్రోల్ చేశారు కదా 24 సినిమాలో కనుక టైం ట్రావెలింగ్ ఎలా ఉందో ఇందులో కూడా అలా ఉండబోతుందని, మన నిజమే అంటారా? దేన్నైనా ఎదుర్కోగలడమ్మ రాజమౌళి. రాజమౌళి అంటేనే ఒక చరిత్ర ఉంది. ఇప్పుడు ఏనినైనా ఎదుర్కోగలడు. ఆయన మీద ఎన్నో విమర్శలు వచ్చినాయి రీసెంట్ గా ఈ సినిమా గురించే, కానీ ఎదుర్కొని నిలబడలా, ఏమైనా ఆపేశాడా? ఆ బాధలు ఏమి ఉండవు ఆయనకి. కంపల్సరిగా ముందుకు సాగుతాడు. అట్లాగే ఎన్నో విమర్శలు వచ్చినాయి. ఆ విమర్శలకు తగ్గట్టు దీనిలో సమాధానం ఉండాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. అంటే RRR సినిమాకి మంచి ఆస్కార్ అవార్డు అయితే వచ్చింది పాటల పరంగా, కానీ మరి ఈ సినిమాకి కొడతారంటారా? మళ్ళీ సినిమాకి కొడతారు, మహేష్ బాబుకి కూడా ఇస్తారని చెప్పేసి మేము అనుకుంటున్నాం.